కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 3, 2025న దుబాయ్ నుంచి బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 15 కేజీల బంగారంతో పట్టుకున్నారు. రన్యారావు ఇటీవల ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరిని వివాహం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా విచారణకు గురయ్యారు. అయితే మార్చి 11న కర్ణాటక హైకోర్టు జతిన్ ను చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అతను డిఆర్ఐ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాడని, ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి నేర సంబంధం లేదని పేర్కొంది. డిఆర్ఐ అధికారులు రన్యారావు ఇంటిపై దాడులు నిర్వహించి 2 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు రన్యారావు వివాహ వేడుక వీడియోలను, అతిథుల జాబితాను, అందించిన బహుమతులను పరిశీలిస్తున్నారు. ఇక రన్యారావు సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు పేరును వాడుకుని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్స్ తప్పించుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణపై కూడా కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం రన్యారావు మార్చి 18 వరకు న్యాయపరమైన కస్టడీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.